నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ప్రజల వద్దనే ఉంటూ ప్రజా సమస్యలను తీర్చేందుకు ముందుకు రావాలని ఎంపీపీ ఎంపీటీసీలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల చివరి సర్వసభ్య సమావేశం ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలో శాఖల వారీగా పేరుకుపోయిన సమస్యలపై సభలో చర్చ జరిగింది. ఎంపీటీసీలు సమస్యలపై అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని పలువురు ఘనంగా సన్మానించారు. ముందుగా పాలకవర్గం ఎమ్మెల్యేను సన్మానించిన అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పాలకవర్గంలోని ఎంపీపీ, వైస్ ఎంపీపీ, పలువురు ఎంపీటీసీలను ఘనంగా శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ తమ పదవీకాలం ముగిసిందని, నాయకులు స్తబ్దతతో ఉండవద్దని, ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రతి అధికారితో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. నియోజకవర్గంలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని త్వరలోనే తీర్చనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ సమస్య ఉందని 2 రోజుల క్రితం పెద్దపల్లి నియోజకవర్గంలో సమావేశం నిర్వహించి వాటిని త్వరలోనే తీర్చనున్నట్లు తెలిపారు. అలాగే రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చే నాయకులకు తమ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, జెడ్పీటీసీ మిరుపాల స్వరూపారాణి ప్రకాశ్రావు, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మనకు వచ్చే సప్లై మనకు మీదికి వచ్చే కరెంట్ కట్టేదా, గవర్నమెంట్కి సప్లై చేసే కరెంటు, లేదా మన దగ్గర చిన్న చిన్న ప్రాబ్లం వచ్చిపోతుందా? మన దగ్గర సాంకేతిక కారణాల వల్ల కొంత తర్వాత ఇన్సూరెన్స్ రైలు వాళ్ళు తప్ప ఎక్కడ మాత్రం సప్లై కొన్ని ప్రాబ్లం తెలియదు సార్. ఎంతైనా డిమాండ్ సప్లై ఉంది, పవర్ కనెక్షన్ ఎక్కడ లేవు. ఇన్సూరెన్స్ అంటే ఒక పోలింగ్ ఉంటే సార్ 3 బొక్కలు ఉంటాయి. బొక్కలు అంటే చేతులు వెళ్ళేది కదా, ఆ ఎక్కడో చిన్న ఎండిక సందుతోటి వర్షం పడడం దానికి వాటర్ పడి ట్రిప్ అయింది సార్. అట్లాంటి కొన్ని ఫాల్స్ దొరికాయి. ఒక రోజు అయితే గడ్డపల్లి మాత్రం ఒక రోజు కంప్లీట్ మొత్తం టోటల్ సెక్షన్ మొత్తం పెట్టాం సార్. ఇప్పుడు ఆయన అడిగేది అదే ఉంటుంది సార్. అదేంటంటే ఇండస్ట్రియల్ కాలంలో బాగా టెక్నిక్స్ అవుతున్నాయి, రేట్ ఏదైనా అడుగుతుంది సార్. దానికి ఏంటంటే సార్ మిడిల్ పోల్స్ కూడా ఒక 40 మిడిల్ పోల్స్ చేసి బాగా తెలుసు. అది కొన్ని ఫాల్స్ ఈజీగా దొరికాయి సార్. చాలా బాగా ఉంటుంది సార్. 2-3 పాలకవర్గం తరఫున మొదటగా సన్మాన కార్యక్రమం చేశారు. దయచేసి సార్ మళ్ళీ అవకాశం.
మండల అధ్యక్షులు నారాయణ దయచేసి ఎంపీటీసీ సభ్యులు ఉండండి. దయచేసి అందరూ లంచ్ తీసుకున్నారు. కనబడతలేరు కదా.
2.5 years 3 years పనిచేసింది ఇక్కడ. ఇప్పుడు ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఉంది ఏదైతే ఉందో డిగ్రీ కాలేజ్ ఆయన దగ్గర నుండి జన్మభూమి నిర్మాణం చేసింది పెద్దకల డిగ్రీ కాలేజ్. సరే మధ్యలో రిటైర్ అయిన అంగన్వాడీ కడుపులో పెట్టుకుంటారు. మీరు చూసుకుంటే చాలా మంది మంచి అధికారి ట్రాన్స్ఫర్ అయితే బాధపడే సందర్భం ఉంది. ఆ అధికారం మాకు ఉండాలని చెప్పి ప్రజలే ధర్మ చేసే సందర్భం ఉంది. నేను ఎందుకు చెప్తానండి అంటే 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేశారు. మళ్ళీ కూడా ఇంకో నెలకు 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ వచ్చాడు వస్తాయి, మళ్ళీ పుట్టపాడు వస్తారు. ఇవాళ నా దగ్గర అధికార పక్షం ప్రతిపక్షాన్ని ఫీలింగ్ ఏం లేదా. ఇవాళ మంచి ఆనెస్ట్ లీడర్ ఉంటే 100% సపోర్ట్ చేస్తాను. వాళ్ళు చెప్పిన పని చేయాలి చెప్తారు. పైసలు తీసుకోకుండా ఉంటే వెళ్ళిపోతుంది అంతే. ఆనెస్ట్గా పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా పనిచేయాలి. ప్రజల విలక్షణం మీరు పనిచేయాలి. ఇంతకుముందు చెప్పినా మీరు నాయకుడిని లీడర్ని కన్విన్స్ చేయాలి. ఎప్పుడు కన్విన్స్ చేస్తారు? మీరు ఆనెస్ట్గా ఉంటే కన్విన్స్ చేయాలి. మీరే ఆనెస్ట్గా లేదనుకో మీరు కన్విన్స్ చేయలేదు. మీ మాట నేను వినా, నా మాట ఇక్కడ నేను ఉపయోగపడే మీ మాట ఏ వాళ్ళు ఏం చేసేది వాళ్ళు గట్టిగా చెప్తుంది అనుకుంటుంది. కాబట్టి అది లేకుండా మన గతంలో కూడా మనం రివ్యూ అయితే చాలా పెరిగి పనులు ఉన్నాయి. కొంతమంది ఎంపీటీలు కూడా నేను కూడా బిల్లులు కావాలని ఉన్నాడు. ఉన్నారా? ఏ సార్ ఉన్నారా? వాళ్ళందరికీ ఏ సమస్య లేదు. ఎందుకంటే ప్రభుత్వం రైతు రుణమాఫీ మీద దృష్టి పెట్టింది. నాకు తెలిసి ఆగస్టు ఎండింగ్ దాకా ఎవరికి ఏ ఇబ్బంది రాకపోవచ్చని అనుకున్నాను. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయం ఖరీదించారు కాబట్టి జూలై 15 తారీఖు తర్వాత జూలై 20 ప్రారంభించి ఈ ఆగస్టు ఎండింగ్ వరకు కూడా అన్ని స్థాయిల క్రాప్ రుణాలు కావచ్చు, ఇతర కంపెనీ రైతుల కంపెనీల కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏమన్నా పనిచేసి బిల్లులు రాకుండా ఉన్నా వాళ్ళు చేసిన పని చేయాలి, మొత్తం కంప్లీట్ చేయండి, రికార్డు చేయండి. తప్పన మీరేమన్నా అర్థం వాళ్ళు వేరే ప్రకారం అట్లా ఇబ్బంది పడకండి. వాళ్ళు ప్రజాప్రతినిధులు పనిచేసే వ్యక్తులే 100% పిలుచుకొని రుజువులు పెట్టి వాళ్ళ పాత పిల్లలు రుజువున మీరు చేసి పెట్టండి. వాళ్ళని ఆ విషయాలలో నేను 100% సపోర్ట్ చేస్తాను. మీ ఎవరికి అలాంటి ఇబ్బంది లేదు, అలాంటి సమస్య లేదు. కాబట్టి పాత ఏమన్నా వాళ్ళకి ఇచ్చేది అన్నీ ఇచ్చేది. అదేవిధంగా రాబోయే రోజుల్లో 100% మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు సహకరించిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా మీరు చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నా, మీ భావాన్ని మర్చిపోయినట్టు పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.